ఓకే, నేను వెంటనే అక్కడ ఉంటాను. This is the man I want. ఏంటో టెన్షన్ లో ఉంటే? నా టెన్షన్ లోనే ఉన్నా. ఏంటంటే నీ బాడీ టెన్షన్? ఆ హీరో జంప్ చేసినప్పుడు అతని ఫేస్ చూస్తుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అని ఉండేవి కాదు కదా. అక్కడికి వెళ్తాం అంటే జనం అన్నావు, ఇప్పుడు చస్తున్నాం. ఒక్క నిమిషం ఉండేది, ఫోన్ వచ్చింది. ఏడేదోటి. హలో, గ్లోబల్ ఏజెన్సీయా? సార్, మా మోటార్ బైక్ హీరో అడ్రస్ దొరికిందా లేదా అండి? ఏంటి దొరికిందా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హీరో దొరికాడా? హీరో దొరికాడట. ఆ ఏజెన్సీ వాళ్ళు 2 మనుషులు పంపిస్తున్నారట. ఆ వచ్చిన మనుషులతోనే హీరో తాలూకు రెమ్యునరేషన్ కూడా మాట్లాడాలట. మాట్లాడితే పని అయిపోతుంది. ఏంటి మాట్లాడేది? రెమ్యునరేషన్. లాస్ట్ టైం మహేష్ తో మాట్లాడి మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు నేను మాట్లాడతాను, నన్ను చూసి నేర్చుకోండి. ఇదిగో నీ కమిషన్. థ్యాంక్స్, ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. ఎక్కడికి బాయ్? ఇంటి ఓనర్ మాకు పరిచయం చేయవా? దేనికి? దేనికేంటి? ఇల్లు బాగుంది కానీ టాయిలెట్ చండాలంగా ఉంది, అది అతనితో మాట్లాడాలని చెప్పామా? అయ్యా, మీ ఇద్దరు ఇప్పుడే వస్తారని ఇంటికి వెళ్ళడానికి ఫోన్ చేశాను. ఆ టాయిలెట్ గురించి మీరు మాట్లాడుకోండి సార్. నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. టాయిలెట్ కనుక సెట్ కాలేదో నీ బతుకు పాకి దొడ్డే. నువ్వు రారా, వాడేంటి మనమే మాట్లాడుకుందాం. అరగా వచ్చారు, కమాన్. నమస్కారం సార్. నమస్కారం అండి. అతన్ని కలిశారా? బ్రోకర్ని కలిసామా లేదా అని. కలిసామండి. కలిసారా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నో ప్రాబ్లం. ఏంట్రా బ్రోకర్ని కలిస్తే ఆనందంతో అలా తాడం చేస్తుంది? అమ్మాయి బాగానే ఉంది కానీ టేస్ట్. ఓకేనా? ఒప్పుకున్నట్టేనా? ఓకే అండి, కానీ కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడక్కర్లేదు, 2000 ఇస్తాను, తీసుకోండి. ఓ, క్యాష్ ఇచ్చేస్తాం, బాత్రూమ్ మీరే బాగు చేసుకోండి అని అంటున్నాడు. అంటే సరిపోదండి, ఇప్పుడు క్వాలిటీ బాగా రాదు. ఎలా కనబడుతున్నారా వీళ్ళకి మనం? అసలు కాంప్రమైజ్ అవ్వదు. అంతేనా? ఎస్. కాంప్రమైజ్ అయ్యే మనుషులు కనబడుతున్నా మీకు నేను 10,000 ఇస్తాను. అది ఓకే. 10,000 అయితే కంఫర్టబుల్ గా హాయిగా కూర్చోవచ్చండి. కూర్చుంటే సరిపోదమ్మా, మరి మూమెంట్ కావాలి. కూర్చునే సీటు బాగుండాలే గానీ మూమెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. మీరు అలా కూర్చుని మూమెంట్ స్టార్ట్ చేయగానే మా అమ్మాయి కెమెరా పట్టుకుని అలా షూట్ చేస్తుంది. నేను బాగా షూట్ చేస్తాను, ఏది మిస్ చేయను. మనం బాత్రూమ్ లో కూర్చోటం, వాళ్ళు కెమెరాలతో షూటింగ్లు చేయటం, ఇది నాకేం నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు చెప్తాను. అయ్యా, ఆ పరిస్థితిలో కెమెరాతో షూట్ చేయడం అంతగా బాగుండదేమో, ఒక్కసారి ఆలోచించు. అలా షూట్ చేయదు, ముందు అలా బ్యాక్ నుంచి షూట్ చేసి అలా పట్టుకొచ్చేస్తుంది. అబ్బో, అప్పుడు మీరు దాని మీద కూర్చుని కోకో కోలా తాగాలి. మా వాడికి కొంచెం కడుపులో తిప్పుతుంది. ఏంటి కడుపు తిప్పేది? దాని మీద కూర్చుని కోకో కోలా తాగుతూ జంతికలు తింటారా దరిద్రంగా? ఆ బలవాడువయ్యా, ఇంతకుముందు ఎంతమంది దాని మీద కూర్చుని బిర్యానీలు కూడా తిన్నారు. అయ్యా, ఒక్కడ ఉంటేనే పని అంతది మాత్రమే జరుగుతుంది, పైగా మీరు కెమెరాతో షూటింగ్ అంటే అంత బాగుండదేమో. పక్కన 10 మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాం. విన్నావా? అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా 10 మందిని బట్టి ఎంకరేజ్ చేస్తానని. బాగా రావాలి కదా. ఏదో సంగతి తేల్చేయి. ఏదో అయిపోయాడు. ఇదిగో పెద్ద మనిషి, మాకు మీ ఇల్లు అక్కర్లా, మీ బాత్రూమ్ అక్కర్లా. మేము బాత్రూమ్ కూర్చుంటే నువ్వు కెమెరా షూట్ చేస్తావా?
కొంప తీసి వీళ్ళు మన కొంపల బ్రోకర్ పంపించిన కుర్రోళ్ళు కాదు కదా? కాదు కదా, కాదు వాళ్ళే. మరి ముందే చెప్పచ్చు కదా. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. మంచి బేరం పోగొట్టారు. భలే మాట్లాడావు. అబ్బా తలకాయ తినేశారా బాబు. సర్లే ఎక్కువ. అదే బైక్, అదే హెల్మెట్, అతనే మన హీరో. సార్ టోటల్ గా మిస్టేక్ జరిగింది. అసలు విషయం ఏంటంటే ఓకే రాజ్, ఆ రోజు యాక్సిడెంట్ దగ్గర నిన్ను చూసి ఎవరి హీరో అనుకున్నాను. ఇప్పుడు చూశాక తెలిసింది నా హీరో ఇంత అందగాడని. It's a tough shot. Be careful. Wish you all the best. ఓకే థ్యాంక్ యూ. సార్ కొంచెం లేప్. రెడీ సార్ రెడీ సార్, టేక్. రెడీ. నిన్ను చూసిన దగ్గర నుంచి నిన్నే చూడాలని ఎందుకు అనిపిస్తుంది రాజ్? ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు రెడీ అన్నారు. ఓ ఐఎమ్ సారీ. గట్టిగా పట్టుకో, సార్ వెళ్ళే స్పీడ్కి సపరేట్ అయిపోతాం. ఓకే, ఈ ఫీలింగ్స్కి అర్థమేంటో నాకు తెలీదు, బట్ ఐ ఎంజాయ్ దిస్ ఫీలింగ్స్ రాజ్. I love you. I love you. ఐ లవ్ యూ టూ. నీ రిక్వెస్ట్ మీద నేను యాడ్ యాక్ట్ చేశానని నువ్వు ఐ లవ్ యూ అంటే సరే అంటే అనుకున్నావా? యు ఆర్ రాంగ్ రాజ్. డోంట్ షౌట్. నీతో ఫ్రెండ్లీగా చనువుగా ఉండటం నాది పొరపాటు. రాజ్, యు డోంట్ నో రాజ్. నేను చాలా మొండి మనిషిని. నా ప్రేమ నొప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను. ఐ యామ్ సీరియస్ అబౌట్ దట్. గుడ్ లక్. షటప్! ఏంటి సూసైడ్? రాజా అనేవాడి జీవితంలో ప్రేమ అనే మాటకే చోట్లేదు తెలుసా? అసలు రాజా గురించి కానీ వాడి జీవితంలో అనుభవించిన ఒడిదుడుకుల గురించి కానీ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న రాజా వేరు, 6 ఏళ్ల క్రితం రాజా వేరు. అప్పుడు రాజా ఎలా బ్రతికాడో నువ్వు కల్లో కూడా ఊహించలేవు. మ్యూజిక్ అన్నా డ్యాన్స్ అన్నా రాజాకి చాలా ఇష్టం. తను గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఒక సక్సెస్ఫుల్ ఆడియో కంపెనీకి ఓనర్ అయినా తను మాత్రం డ్యాన్స్ స్కూల్ నడిపేవాడు. తన స్టూడెంట్స్తోనే తను వీడియో ఆల్బమ్స్ తయారు చేసేవాడు. డ్యాన్స్ అతని పిచ్చి అయితే స్నేహితులు అతని ప్రాణం. మేము చేయగలిగింది ఏమీ లేదు, అంతే. రాజ్, ఏంటి ఇదంతా? ఇలా జరుగుతుందని అనుకోలేదురా. అనుకోకుండా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నేను ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయి. క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చారు. బెయిల్ ఇవ్వటం కూడా కుదరదంట. అవును సార్, మేమేం చేయలేం. తప్పు చేసాడు, అరెస్ట్ చేస్తున్నారు. న్యాయంగానే ఉంది. రా వెళ్దాం. రాజ్ వాడు మన ఫ్రెండ్ రా. ఫ్రెండా? ఫ్రెండ్ అని మనం అనుకుంటున్నారా, కానీ వాడు అనుకోవట్లేదే. అదేంట్రా? లేకపోతే ఏమిట్రా, వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని నేను గుర్తులేదా? ఇప్పుడే గుర్తొచ్చానా? అది ఇంకా ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ అర్థం ఉందా? అలా కాదు రాజ్, ప్రతిదానికి నీ మీద ఆధారపడి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏడ్చోలే. లుక్ మిస్టర్, మీ డబ్బు నేను ఇచ్చేస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఓకే సార్. ప్రసాద్, ఆ 25 లాక్స్ చెక్ రాయి. రాజ్, ఏ డోంట్ బి ఎమోషనల్. నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలరా. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. One photo.
నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. అంత పెద్ద ఆడియో కంపెనీ పెట్టుకొని ఇటువంటి చిన్న చిన్న సరదాలు ఏంటి రాజ్? రైట్, సరదా కోసం డాన్స్, డబ్బు కోసం ఆడియో. ఏమైనా నీకు అన్ని రాసి పెట్టున్నారా? కరెక్ట్, ఏదైనా విధి. అంటే నువ్వు ఎంతకాలం పెళ్లి చేసుకోకపోవడం నీ విధేనా? ఎస్, దానికి రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడేంట్రా రాయటమే కదా నీకు కావాల్సింది. ఒరే పెన్నిటి ఉండ రాసేస్తా. రైట్, ఆపరా నీ జోక్స్. నా ఉద్దేశం రాసి పెట్టుండే కనుక ఇక్కడ ఉండే ఏ అమ్మాయిని సరే నా వైఫ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదిగో ఆ అమ్మాయి, ఏ అమ్మాయి? ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి రేపు నా వైఫ్ కావచ్చు. ఓ వీడిలాగే కావచ్చు కావచ్చు అని కబుర్లు చెప్తాడు. దయచేసి ఎవరు నమ్మకంటారా? పోరా, మన చేతిలో ఏం లేదు, ఏదైనా రాసి రాసి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. ఎస్, ఇప్పుడు మీరేమన్నారు? అది మా ఫ్రెండ్స్ తోటి రాసి పెట్టుంటే ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి నా వైఫ్ కావచ్చు అన్నాను. ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండగా మీకు గ్రీనే కనిపించిందా? అది వెనక్కి తిరిగేసరికి స్ట్రైకింగ్ గా మీ కలర్ కనిపించింది, దాంతో అన్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్, ఐ డిడ్ంట్ మీన్. ఎంత క్యాషువల్ అయితే మాత్రం ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ మీకు లేదు. లుక్ మేడం, ఐఎమ్ నాట్ సీరియస్. నేనేదో మామూలుగా మిస్టర్, సొసైటీలో మీరు చాలా మర్యాదస్తులు. మీలాంటి వారు ఇలా మాట్లాడడం మర్యాద కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లుక్ మేడం, నేను నిజంగా బిహేవ్ యువర్ సెల్ఫ్. అయ్య బాబాయ్, ఇంత చిన్న విషయానికి అంత మాటనే సరిపోతుంది ఏంట్రా? ఇదేంటమ్మా ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా? విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పర్రాలో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే శోభనానికి ఒప్పుకున్నా. పెళ్లి ఒప్పుకున్నావు. రండి రండి. బావగారు, పరాయి మగాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పనా, మగపిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి, నిప్పు. టోటల్గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. లాకెళ్ళిపోతున్నాడు అన్నారు. ఏమిటిదంతా? ఓ ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్. ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను. యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ. అండ్ నేనేదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు ఆమె సీరియస్ అయ్యారు. కానీ జరిగిన విషయం నేను మీకు మిస్ 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 ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను సారీ అంటున్నా. ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి. ప్రామిస్, ఐ మీన్ ఇట్. అన్నారు మిస్, అప్పుడే పెళ్లి నాటి ప్రమాణాలు చేసేసుకుంటున్నాను అన్నారు. మిస్ శాంతి, ప్లీజ్ లీవ్. శాంతి, ఏమిటమ్మా ఎవరితను? అది కాదు బాబాయ్, ఇతను. బాబాయ్ గారా? నమస్కారం అండి. వీళ్ళెవరు? మనవాళ్ళే గాని విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్ గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది. బ్రాకెట్? బ్రాకెట్ బ్రాకెట్ అదేనండి, మగాళ్ళు ఆడోళ్ళకి. అర్థమైందిలేవా, అదేదో లైట్ కొట్టడం బీట్ కొట్టడం అంటారు. బీట్ బీట్ బీట్. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? ఏం లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా. క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు. ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహాన్ బావా, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా? ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్. ఇంకేంట్రా? థ్యాంక్స్. ఏం లేదండి, ఆ పిల్లలిద్దరు ఏదో పార్టీలో కలుసుకున్నారంటే ఏమండి, విధి రాసి పెట్టుంటే ఎవరు ఏమి తప్పించలేమండి. కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతాయి. ఏమండి, ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక చుట్టుకుని ఊరేసుకో. గ్రీన్ అట గ్రీన్. నడరా. వస్తున్నాను. హలో. మీరా? థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు. ఎందుకు వచ్చారు? తప్పుంటారా ప్లీజ్? అంకుల్, అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, నేను అంకుల్ మాట్లాడుకోవాలి, మీరు కాసేపు అవుతారా? అంకుల్. బాబా ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈయన చెప్ప పెట్టకుండా? ఇప్పుడు మీకేం కావాలి? కాఫీ టిఫిన్ ఏం వద్దండి. కాఫీ టీ. లుక్ మిస్టర్ రాజ్ కుమార్, ముద్దుగా రాజ్ అని పిలిస్తే చాలు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? సొంతలాగా లోపలికి వచ్చేసారు. ఐ డోంట్ లైక్ ఇట్. వద్దు. ఈ టెన్షన్ వద్దండి. ఇదే మన కొంపలు ముంచింది. నేను అప్పుడేదో సరదాగా గ్రీన్ చుడిదార్ బాగుంది కదా అన్నాను. దాంతో మీ కోపం వచ్చేసి నన్ను నానా
చూసారా మళ్ళీ గ్రీన్ చుడిదారే You just have to get out. వేశారు ప్లీజ్ రండి ఇలా కూర్చోండి చెయ్యొద్దు. ఓకే ఓకే మీకు ఏమాత్రం డిసప్పాయింటింగ్ లేదా ఎందుకు అదే మీ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది కదా అలాంటి ఫూల్ తో మ్యారేజ్ బ్రేక్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దేనికి? బాబాయ్తో మాట్లాడదాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి మ్యాన్ టు మ్యాన్, ఐఎమ్ సారీ మ్యాన్ టు ఉమెన్. ఓకే, నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. అంటే అమ్మా నాన్న లేకుండా పుట్టిన క్లోనింగ్ బేబీనో టెస్ట్ ట్యూబ్ బేబీనో కాదనుకోండి. నేను పుట్టగానే వాళ్ళు ఇక నా అలవాట్లకు వస్తే టెన్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సిగరెట్, మరీ టెన్షన్లో ఉంటే 1-2 స్మాల్స్ జప్ అంతే. అది కూడా మీరు వద్దంటే మానేస్తాను. నేనెందుకు చెప్పాలి? మ్యారేజ్ అయ్యాక మీరు చెప్తే వినాలి కదా. మ్యారేజ్? అదే ఆ టెన్షనే వద్దు. ఎస్ ఆర్ నో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని బాగా ఆలోచించి రేపు ఎస్ అని చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. ఓకే? అదిగో మీ బాబాయ్ గారు వచ్చేసారు. బ్రాకెట్ ఆ బ్రాకెటే ఇక్కడ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, అంతా మీ చేతిలో ఉంది. వస్తాను శాంతి. ఏంటమ్మా అంత సిగ్గుపడితే వెళ్తున్నాడు? అదేం కాదులే బాబాయ్, తన వల్ల నా పెళ్లి చెడిపోయిందని పెద్ద మహానుభావులాగా తను చేసుకుంటానని ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. అంతా రౌడీ వేషాలు. లేదులే అమ్మా, ఆ కుర్రాన్ని చూస్తుంటే మరీ అంత రౌడీలా అనిపించట్లా. నీకు తెలియదులే బాబాయ్. లే అట్ట అనుకోక. ఆ కుర్రాడి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు ఆటో, ఏయ్ ఆటో. గ్రీన్ చుడిదార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కలర్ బాగుంది అనగానే నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నా. ఆగో, ఏయ్ స్టాప్ ఇట్, ఐఎమ్ కమింగ్. యూ మీ టాకింగ్ గ్రీన్ గ్రేట్, ఐ లవ్ యూ అంటే పోగొడతావు నువ్వు. టైం తీసుకుని ఎస్ ఆర్ నో రేపు చెప్పంటే నువ్వు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ? యూ డు నథింగ్. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా. ఈసారి బాగా ఆలోచించి ఐ లవ్ యూ అని చెప్పాలి. శభాష్, గుడ్. ఎంత ముద్దొస్తున్నావో. దండం పెట్టుకో. చూసాడా? నువ్వు అక్కడ ఉండాలి కదా, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చావు? తప్పు. ఆడది లోపలికి వెళ్ళి తలుపేసుకోవాలి. వెళ్ళు. నన్ను కూడా బొమ్మనుకుంటున్నాడా? వెళ్ళవా? ఓ, నన్ను హెల్ప్ చేయమంటావా? శబాస్, చేస్తాను. అది ముందుకి, అది కరెక్ట్. స్లో దించు, స్టడీ. అది గుడ్, అలాగుండాలి. అయ్యో, పవిత్రని భారతదేశంలో ఆడది బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. అది ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా, ఏంటమ్మా చేతులు ఇలా బిగించేశావు? దండం పెట్టుకోవద్దు. ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి దగ్గరకు ఉంచి సుస్వాగతం అనాలి. స్వాగతం. ఉంటానే. గుడ్ నైట్. నువ్వు మెట్లు చూసి దిగునన్నా. అలాగే. ఏయ్ నో, స్టడీ. శబాస్. రాజ్, నీకేంట్రా? నువ్వు బ్రాకెట్ వేస్తే ఈ గ్రీన్ అండి, ఎనీ గ్రీన్ నీ ముందు జామ్ చాటాక్. వెరీ స్మార్ట్ బాయ్. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మా శాంతి, ఆ కుర్రాడు గురించి ఎంక్వైరీ చేశానమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, అన్నిటికంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా పర్ఫెక్ట్. అది ఇంకేం ఆలోచించక్కర్లా.